ప్రభుత్వంలోకి మనం ప్రవేశించేందుకు మాత్రమే బైబిల్ గ్రంథంలో చదువుకొని ధ్యానించి ఒక బలపడటానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. 8వ వచనం 4వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థిస్తున్నాం. ప్రేమలో తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. ఇటువంటి ఆరాధన కొరకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. ప్రభుత్వాలలో మేము మా తండ్రి ప్రవేశపడుతున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మరోసారి మాటల ద్వారా అనేకులను బలపరుస్తున్నారండి, సులభపరుస్తున్నారండి. మీ నామాన్ని మేంపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నామని తెలియజేసుకోండి. ఏసే పరిశుద్ధనామన స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆరాధన కొరకై 3 అనుభవాలు చూస్తున్నాం. మోరే అనగా కొండ యొక్క 3 అనుభవాలు చూశాను. ఇంకా 7 చెప్పాలంటే 4 ఉన్నాయి. సమస్య కొరకు చూద్దాం. ఎన్ని సిద్ధులు అయితే 4వ అధ్యాయం చూస్తున్న అంశాలు మనం గమనించవచ్చు. ఆయన గురించి తన దూతలకు ఆజ్ఞాపించను. ఈ పాదమైనప్పుడు రాజు జరగకుండా నిన్ను చేతులు తెత్తుకుందని వాయబడినానని ఆయనతో చెప్పాను. ఇక్కడ మనం గమనించిన మాట ఏంటంటే, ప్రభు శోధన కొండ ఎక్కాడు. అది ఇక్కడ మెయిన్ అంశం. ఇప్పుడు ఇంతకుముందు బోధన కొండల గురించి చెప్పారు. ప్రభు బోధించాడు. బోధించిన తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు శోధనలు వస్తాయి. శోధన వేరే, పరిశోధన వేరే. శోధన అనేది శైతాను ద్వారా వస్తుంది.
పరిశోధన అనేది దేవుని ద్వారా వస్తుంది. దేవుడు అబ్రహామును దేవుడు పరిశోధించను ఆదికాండం 22 అధ్యాయం. కాబట్టి శోధించువాడు శైతానుడు, పరిశోధించువాడు. కాబట్టి పరిశోధించే దేని కొరకంటే మన విశ్వాసాన్ని స్థిరపరిచేదానికి, శోధించే దేని కొరకంటే మన విశ్వాసాన్ని పడగొట్టేదానికి. అర్థమవుతుంది చెప్పిన మాట. ఒక శోధన వచ్చింది అంటే మనం పడగొట్టాలనేది ఉద్దేశం. పరిశోధన వచ్చిందంటే మనము విశ్వాసంలో బలపడాలనేది ఉద్దేశం. అందుకని ఇక్కడ ప్రభు శోధన కొండకి వెళ్ళినారు. ఇప్పుడు శోధన కొండకి వెళ్తే ఆయన ఆ కొండ మీదంట ఏం చూపించాడంట? ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషంలో చూపించాడు. లోకాసువార్త అంటున్నా మాట ఒక్క నిమిషంలో చూపించాడు. లోకరాజ్యాలు అంటే ఎన్ని ఉన్నాయి? గోదేపల్లి ఉంటుందా, అందులో గుడివాడ ఉంటుందా, భారతదేశం ఉంటుందా, అమెరికా ఉంటుందా, ఐరోపా ఉంటుందా? అన్ని దేశాలు కదా. లోకరాజ్య మహిమాలన్నింటినీ కూడా ఎంత టైం పట్టింది? ఎవరెవరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నా చూడండి, ఎంత టైం పట్టిందో చూసుకోండి. లోకరాజ్య మహిమలు, ఈ లోకరాజ్య మహిమలన్నిటినీ ప్రభువును కొండెక్కించి ఆ కొండ మీద అప్పుడే చూపిస్తున్నాడు. దాదాపు 2000 సంవత్సరాల దగ్గర రాయబడినటువంటి మాట ఇది. మనం ఇది ఇప్పుడు అనుకుంటున్నాం, అప్పుడే చెప్పాడు. శైతానుడు అన్నాడు, మీకు ఈ లోక మహిమంతా చూపిస్తాను నేను, కాబట్టి మీరు కొండ ఎక్కాల్సిందే, ఈ కొండ ఎక్కితే కానీ మీకు ఆ మహిమ కనబడదు. అందుకని ప్రభువే కొండెక్కాడు. కొండెక్కిన ప్రభువు, శోధించబడినటువంటి ప్రభువు, శోధన గెలిచేడా ఓడేడా? గెలిచాడు. కాబట్టి శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మనమందరూ కూడా శోధన కొండకి వెళ్ళాల్సిందే. అనేకమైనటువంటి శోధనలు వస్తాయి. శరీర సంబంధమైన శోధన, ధనం కొరకైనటువంటి శోధన, పేరు ప్రఖ్యాతుల కొరకైన శోధన, లోకం కొరకైనటువంటి అనేక ఆశలు, అనేకమైన కోరికలు మనకు వస్తాయి. అది ఈ శోధన మనం జయించాలి. ప్రియులారా, ప్రభువులో మనం పాలు పొందుకునుకో. ప్రభా, ఈ శోధన కొండను నేను జయించాలంటే ఏం చేయాలి? ఎంతోమంది ఓడిపోయినారు శోధనలో. దావీదు ఒక చిన్న బైషబాను, ఒక యవనస్తురాలని విశ్వాసం చూశాడు, పాపంలో పడిపోయినాడు. నా హృదయానుసారం అనుకున్నటువంటి దావీదు పడిపోతుంది. ఎంతమంది పడిపోతున్నారు? సంసార బలాక్షుడు, ప్రార్థన ద్వారా జన్మించినటువంటి వాడు, మంచి శక్తి కలిగినటువంటి వాడు, ఒక స్త్రీ చేతిలో పడిపోయి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. మరి గెహజీ గొప్ప ధైర్యమైనటువంటి ఎలీషా దగ్గర ఉన్నాడు. ఆ వస్త్రాన్ని చూసుకొని, 2 వస్త్రాలను చూసుకొని ఆశపడి కుష్ఠరోగిని సంపాదించుకున్నాడు. శోధనను జయించిన వారు బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ. యోసేపు నేను జైలుకి వెళ్ళినా సరే, యోసేపు నేను జైల్లో ఏ పని చెప్పినా సరే, పోతీఫర్ యొక్క భార్య మాటకి మాత్రం కూడా లోబడలేదు. దేవుడు విశ్వాసులైన దైవ సేవకులైన ఈ యొక్క శోధన కొండ మీద 3 రకాల శోధనలు. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవడం. ఈ 3 అనేటటువంటి కొండ దగ్గర ఉన్న మీరు ఈ 3ని మనం జయించే అనుభవంలోకి మనం రావాలి. మన శరీరాలను మనం జయించుకోవాలి. చూడండి, రోమరాష్ట్రపత్రిక 12:4 ఏముందో? రోమా 12:4 చక్కని మాట అక్కడ కనబడుతుంది. చదవండి, రోమా 12:4. రోమా చదివింది. ఇంకొక మాట ఉంది అక్కడ. రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక రూపాంతరము పొందుడి. కాబట్టి ఇప్పుడు లోక మర్యాద ఉంటుంది. ఇది ఒక శోధన. పిల్లలు స్కూల్కి పోయినారు అనుకోండి, వాళ్ళకి ఒక శోధన. అక్కడ
మాకు ఒకరున్నారు అక్కడ, అప్పుడు మందిరానికి వస్తారు చిన్న పిల్లవాడు, వాడిని కూర్చోబెట్టి సండే స్కూల్లో అక్కడ ఇంటికాడ నేర్పిస్తే అలా ఉంటాడు, అలా బాగానే ఉంటుంది. కానీ ఎక్కడికొచ్చిన వాడు అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ సెల్ ఫోన్ తీసుకున్నాను, ఒక ఆర్డర్ పెట్టిన చేతులు వచ్చి పోయి బయట కూర్చోరా, నేను మందిరంలో కూర్చుంటా. ఏమిటి అదంతా కూడా లోక మర్యాద, లోక మర్యాదను అనుసరించకూడదు. గతంలో వాడు ఈ మధ్యలోకి వచ్చాడు, ఈ మధ్యలో పచ్చడి కూడా చేసుకోవాలి, ఎవరు మీటింగ్ వాటికి వచ్చేసి చేసుకున్నాడు. వాడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచి బైబిల్ పట్టుకోవడమే నేర్పించాడు నేను. చిన్నతనం అనగా చాలా బాలుడై ఉండగానే మందిరాన్ని తీసుకెళ్ళేవాడు. వాడు ఏడుస్తాడేమో అని చెప్పేసి రాత్రి కూడా నిద్రపోవాలి, మందిరాన్ని లేపేవాడు. మరి నేనే ఎక్కడ సంఘాన్ని నడిపించాలి, ఎక్కడ గొడవ చేయకుండా ఆ యొక్క ఫ్యాన్ కింద పనిచేసేవాడు. మీటింగ్ అయిపోయింది నిద్రపోయేవాడు. లోక మర్యాదలు చాలా ఉంటాయి, మనం వాటిని జయించాలా. శరీరాశలు ఉంటాయి, నేత్రాశలు ఉంటాయి, జీవడంబాలు ఉంటాయి. వాళ్ళ కొరకు మనం కూడా మారిపోతే ఎలాగో, అది కాదు, వాళ్ళ కొరకు మనం మారిపోతే ఎలాగో. ఇప్పుడు ఎలాగ సినిమా యాక్టర్లలో ఉన్నాం, మనం అలాగనే ఉన్నాము. వాళ్ళ మాటలు ఎలాగున్నాయో వాళ్ళ మాటలు అలా ఉన్నాయి. ఈరోజు మరో పద్ధతి వచ్చింది ఈ యొక్క దీనిలో. మనము 2 చేతులు పెట్టుకొని ప్రియులాడన్నయ్యా ప్రియులాడు అనుకునేవాళ్ళం. భక్సింగా టైంలో అసలు వాటేసుకొని ప్రియులాడు పెట్టుకునేవాళ్ళని. ఇప్పుడేమొచ్చింది తెలుసా, హాయ్ ప్రియులాడు. ఏమిది లోక మర్యాదలోకి వెళ్ళిపోతున్నాం సంఘం. ఇలాగా ప్రభు వచ్చే దినాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం లోక మర్యాదను శోధనలు చేస్తూ రావాలి. అది ఏదైనా సరే, ధనమైన కావచ్చు, శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు. ప్రభు దీన్ని నేను జయించలేకపోతున్నాను. బైబిల్గానే ఉంది, ప్రార్థనగానే ఉంది, మందిరగానే ఉంది, ఆరాధన అన్నీ ఉన్నాయి. కానీ లోకం నీలో కనబడుతుంది, లోకం యొక్క అవతారం నీలో కనబడుతుంది, లోకం యొక్క వేషం నీలో కనబడుతుంది, లోకం యొక్క భాష నీలో కనబడుతుంది. హౌ కెన్ యూ బి ఎ బిలీవర్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క బిడ్డలు మనం ఎలా చేయగలగాలి. అందుకని శోధన కొండల మీద అందరూ పడిపోతూ వచ్చినారు. పెద్ద వాళ్ళే పడిపోతూ వచ్చారు శోధన కొండల మీద. ప్రభు ఈ కొండ మీద నేను పడకుండా నేను జయించాలా. లోక మహిమంతా నాకు కనబడుతుంది, బయటికి పోతే అంత మహిమే. విద్యార్థుల మధ్యలో ఒక మహిమ, ఉద్యోగస్తుల మధ్యలో ఒక మహిమ, అనేకమైన మహిమలు వచ్చేస్తున్నాయి ఈ రోజున. చూసారా, ఆనాడు దైవజన భక్సింగ్ గారు ఏ స్థలంలో ప్రార్థన కట్టినా కూడా చక్కని గోడలు ఇలాగా చేసేవాడు, పైన చక్కని రేకులు తెప్పించేవాడు. హెబ్రోను చూసారా, చూడదా, ఈ రోజున హెబ్రోను అదే స్థాయిలో ఉంది. హెబ్రోన్లో కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. ఏ 3 అంతస్తులు బిల్డింగ్ వేసుకోకూడదా? ఎందుకని వేసుకోలేదు? అది ప్రత్యేకమైన స్థలం, అది దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. ఈ రోజున అంతస్తు మీద అంతస్తులు కట్టుకోవడము, ఆయన పాదాల దగ్గర మంది పెట్టుకోవడమా? ఆయన మీరేమో తిరుగుతూ ఉంటాడు, దేవుని మందిరం కింద తిరుగుతూ ఉంటే దేవుడు ఎలాగుంటాడు ఆ స్థలాలు? ప్రత్యేకత లేదు ఈ రోజుల్లో. అందుకని లోక మహిమలను మనం చూస్తుంటున్నాం ప్రియులారా. శోధన కొండల మీద వచ్చినటువంటి యొక్క లోక మహిమను మనం ఎదుర్కోలేకపోతుంటున్నాం. అనేకులు రకరకాలైన వాటికి గురైపోతూ ఉంటున్నారు. దేవుని వాక్యంలో ఎంత ప్రత్యక్షత కోల్పోయినామంటే అంత ప్రత్యక్షత మనం కోల్పోయినాం. ఆ ప్రత్యక్షత కోల్పోతే ఎజ్రా ఏడుస్తూ వచ్చాడు. లోకము సంఘం 2 మిళితమైపోయినారు. ఇశ్రాయేలు అన్యులు మిళితమైపోయినారు. ఈ వ్యవహారం చేసుకుంటున్నప్పుడు బట్టలు చించుకొని గోని బట్ట కట్టుకొని ఎజ్రా ఏడుస్తూ ఉంటున్నారు. ఈనాడు లోకమంతా కూడా సంఘంలోకి వచ్చింది. సంఘం అంతా లోకం అయిపోతే ఏడ్చే సేవకుడు ఎక్కడున్నాడు ఈ రోజున? దీని మీద గోడలు పడిపోయినాయి, యెరూషలేము గోడలు పడిపోయినాయి. అందరూ బానిసలుగా పట్టుబడిపోతున్నారు. నెహెమ్యా ఉద్యోగస్తులయ్యండి, యవనస్తులయ్యండి దాన్ని చూసి ఏడుస్తూ ఉంటున్నారు. ఈనాడు సంఘాలు పడిపోతున్నారు, సేవకులు పడిపోయినారు, సేవకులు వృద్ధులైపోయినారు, సంఘ పునాదులని పాడైపోతుంటున్నాయి.
పరిశుద్ధమైన సంఘాలు అపవిత్రమైపోతున్నాయి. జీవం గల సంఘాలు జీవం లేకుండా పోతున్నాయి. విశ్వాసం కలుగుతున్నాయి, విశ్వాసం లేకుండా పోతున్నాయి. లోక మహిమ కొరకై శోధనను జయించలేకపోతున్నారు. లోక మహిమ కొరకై శోధనను జయించలేకపోతుంటున్నారు. ఏమైనా ఆస్వాదిస్తున్నారా? భయపడకు, వచ్చిందమంతా జనము మనకు కాదు. ధైర్యంగా పక్షంగా ఒక మాట అంటుండేవాడు. ఆయన ఏం చెప్పాడంటే, మనకు జన సమూహంతో ప్రాముఖ్యత కాదు, వచ్చినటువంటి వారు ఎంతమంది ప్రభు యొక్క రూపురేఖలో మార్చబడ్డారు, అది చాలా ప్రాముఖ్యం. పక్షం గారు పిలిపించి, అయ్యా ఫలానా స్థలానికి వెళ్ళి వాక్యం చెప్పంటే సేవకుడు అడిగేవాడంట, ఎంతమంది ఉంటారు బదులు? ఒక 500 మంది ఉంటారు. అంటున్నా తప్పనిసరిగా 3 రోజులు మీటింగ్, అది 6 రోజులు మీటింగ్ పెట్టొస్తాం. మరి ఆ స్థలానికి పెడతా, అక్కడ ఒక 50 మంది ఉంటారు. తలకాయ నింపుకుంటూ కొంచెం పని ఉంది నాకు. లోక మహిమ ఒకసారి ఆలోచించుకోండి. ప్రజల కొరకై సేవ చేసేవారా, డబ్బు కొరకై సేవ చేసేవారా అవసరమా? చూసారా, జనసమూహం అంటే వీళ్ళు బోధించేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఒకనొక స్థలం, ఒకనొక రోజున ఒక పెద్ద ఆయన ఆ ఏరియాలో చాలా కష్టపడి పనిచేస్తారు. ఒక ఏరియా కష్టపడి పనిచేస్తే ఆయనకి మహా వస్తే ఒక 500 మంది కూడా రారంట. ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినా కూడా 500 మంది రారు. ఎంతమంది వస్తారంటే 150 మంది వస్తారు. అదే స్థలంలో ఒక యవనస్తుడు వచ్చాడు. కొద్ది సమయంలోనే 5,000 మందిని అక్కడ సమకూర్చాడు. ఎంతమందిని? 5,000 మందిని సమకూర్చాడు. ఈయనేమో దాదాపుగా 37-40 ఏళ్ళు కష్టపడితేమో అక్కడేమో 150 మంది ఉన్నారు. ఆ అబ్బాయి వచ్చే 5 సంవత్సరాల్లో 5,000 మందిని సంపాదించాడు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది. ఆ రోజు ఆ సేవకులు చాలా దిగులు పడిపోయినారు, చాలా దుఃఖపడిపోయినారు. ఇన్ని సంవత్సరాలు చేసి ఇదేనా నా సేవ? ఆ యవనస్తు ఇప్పుడు వచ్చాడు, ఎంత పెద్ద సేవ చేశాడు అని చాలా దిగులు పడిపోయి నిద్రపోతున్నాడు. దేవుడు స్వప్నం పంపించాడు. ఆ స్వప్నంలో ఒక విషయం కనబడుతుంది. దేవదూతలు అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ సంఘంలో నుంచి అనేకులు ఆ దేవదూతల దగ్గరికి వెళుతూ ఉంటున్నారు. అప్పుడు దేవదూతలు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళేసి పేర్లు రాయండి అని అన్నారు. అందరి పేర్లు రాశారు. ఈ పేర్లన్నీ ప్రభుకు అప్పగించాలి. అవన్నీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసేసారు. ఎంతమంది మిగిలినారంటే 5,000లో 50 మంది మాత్రమే మిగతా అందరి పేర్లు కూడా దీనిలో పడ్డాయి, అగ్నిగుండంలో పడ్డాయి. ఇంతమంది ఎంతమంది పడుతున్నారు? నా 150 కూడా పడతారేమో నేను చాలా ఆలోచనలో ఉన్నాడంట. ఇంతలోకి ఈయన అక్కడ కనబడము, ఈయన పేర్లన్నీ తీసుకుని వెళ్ళాడు. ఈయన పేర్లు మొత్తం రాస్తూ వస్తే ఒక 10 పేర్లు కాక దాదాపు 140 పేర్లు మొత్తం రిజిస్టర్ అయిపోయాయి. ఈ పేర్లన్నీ ప్రభుత్వం ఇవ్వండి. ఈ 10 మందిని తీసుకెళ్ళి ఈ అగ్నిగుండంలో పడేయండి. 150 మంది ఎంతమంది రక్షించబడ్డారు? 140 మంది రక్షించబడ్డారు. 5,000 మందికి ఎంత రక్షించబడ్డారు? అందుకని మోసపోవద్దు. కల్వరి టెంపుల్, గొల్గొతా టెంపుల్, ఆ టెంపుల్, ఈ టెంపుల్, అన్ని టెంపుల్ పెట్టి జనాలందరూ ఆకర్షిస్తున్నారు. కదలవద్దు. మనుషులు ఆకర్షణ కొరకై, లోక మహిమల కొరకై తీస్తుంటున్నారు. ఒక్కొక్కరు ఎంత తడుకు బెడుకులుగా కనబడుతూ ఉంటారు తెలిసిన. అవన్నీ చూసినప్పుడు అసలు నిద్ర పట్టదు. వాళ్ళ కొరకు ఎంతగా ప్రార్థన చేస్తానంటే, ఏమిటి ప్రభావం ఇలాగైపోతున్నారు, ఇలాంటి ప్రజలు వెళ్ళిపోతుంటున్నారు. మరికొందరు రాష్ట్రపతులు కూడా వచ్చేవాళ్ళేమో ఏమవుతుందో తెలుసా? వారు అగ్నిలో వేసినప్పుడు, అది పరీక్షించినప్పుడు అంతా కాలిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలా? మన పునాది గట్టిగా ఉండి మన పునాదిలోకి వాళ్ళని తీసుకొని రావాలి. శోధనను మనం గురికాకూడదు. ఏదో ఒక రకమైన శోధన. అక్కడ పుడితే ఒక కేక్ ఇస్తారంట, చనిపోతే ఒక బాక్స్ ఇస్తారంట, పెట్టెలో కూడా పెట్టాలి. పెళ్లి చేస్తే మనం ఒక బండి వేస్తారంట,
ముసలివాళ్ళకి ఒక ఏమంటారు అదొక పెన్షన్ ఇస్తారంట. ఇదే నా సంఘాలంటే. ఇలాంటి సంఘాలు ఉన్నాయి మీ చుట్టుపక్కల, అందుకని హెచ్చరిస్తున్నాను. తెలియక అమాయకులు అనేకులు ఎడుతుంటున్నారు. చేయలేదు అల్లెలుయా అల్లెలుయా, దేనికంటాడో కూడా తెలియదు. అందుకని శోధనలు జయించలేకున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు, వీటికి నేను లోపడను. నీవు దేవునికి మొక్కమని ఉంది దేవుని యొక్క వాక్యంలో. నీవు దేవునికి మొక్కాలా, నీకు కాదు నేను మొక్కేది. మన దగ్గరికి శోధన వచ్చినప్పుడు మనం చెప్పగలుగుతున్నమాట, నీ మాట నేను వినను, ఎంత గొప్పవాడు అయినా సరే నీ మాట వినేది లేనే లేదు. వాక్యానికి నేను లోపడతాను అంతే. కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సేవలోనైనా, పరిచయంలోనైనా, ఎక్కడైనా సరే నేను దానికి లోపడతాను కానీ నీకు లోపడను. శోధనలను మనకు వస్తున్నాయి. శోధన కొండ మీద మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శోధన కొండలో ప్రభు జయించాడు. ఆ జయ జీవితం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందుకని ప్రియులారా, దేనికి మోసపోవద్దు. మీరు మధ్యకాలంలో ఒక ఆమె పాడుతుంది, లేడీస్ నోటికి అంత రంగు పూసుకొని, తలకి అంత రంగు పూసుకొని ఏమని అంటున్నాడు, పరమగీతం అంట చదువుకున్నాక, ఏసే నా ప్రియుడు, నేను ప్రేమ 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 రాలేదు. అంత దౌర్భాగ్యం అయిపోతుంది. క్రైస్తవం ఎక్కడ పోతున్నది? స్త్రీలు ఎలాగా ఉంటున్నారు బోధనలో. బోధించినప్పుడు స్త్రీలు ఎలాగా ఉండాలా, పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు ఎలాగా ఉండాలా? ఏమైనా ఆస్తులు తీసుకుంటారా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే, మనం చాలా విషయాల్లో శోధనకు వెళ్ళిపోతుంటున్నాం, శోధనకు గురైపోతుంటున్నాం. ఈ లోక మహిమే మనకు కావాలని కోరుకుంటున్నాం, మన పేరు ప్రఖ్యాతులు మనకు కావాలని కోరుకుంటున్నాం, మన ఆశలు కోరికలు కోరుకుంటున్నాం. అలాంటివన్నీ కూడా ప్రభు దృష్టిలో అక్కడ కనబడనే కనబడ. చూసారా, శోధనకు గురి కాకూడదు. కొత్తగా దీనికి పెళ్ళి అయిపోయింది. కొత్తగా దీనికి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు వెళుతున్నారు. రోడ్డు మీద వెళ్తుంటే మంచి హోటల్ ఒకటి కనపడింది. వీడికి ఒక శోధన వచ్చింది. ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానన్నాడు. ఏం చేశాను తెలుసా, లోనికి వెళ్ళేసేసి 2 ఇడ్లీ ఒక దోశ తొందరగా 2 ఇడ్లీ దోశ తిన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా, టీ కూడా ఇచ్చేసి టీ కూడా తాగాడు. అంతే అయిన తర్వాత డబ్బులు కట్టి బయటకు వచ్చింది. పాప అలాగే నిలబడింది అమ్మాయి. ఇంకా రాలేదు, మా ఆయన ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా వచ్చిందంటే షోడ తాగుతావా, కదా షోడ తాగుతావా. ఎంతమంది నాడు భర్తలు అలాగా ఉన్నారు. ఈ శోధనకు నిండిపోతుంటున్నారు. ఉద్యోగాలు అనే శోధన, డబ్బు అనే శోధన, స్నేహితులు అనే శోధన, ఫంక్షన్ అనే శోధన. ఎలాగ ఆత్మీయంగా జీవిస్తారు, ఎలాగ సంఘాలు అభివృద్ధిలోకి వస్తాయి, వచ్చిన సంఘాలు ఎలాగ ఆత్మీయత కనబడుతుంది, అక్కడ దేవుని యొక్క స్వరం కనబడుతుందనే మాట మనకు కనబడాలి. రోజున భక్తి ఎవరు వస్తుంటే గడగడలాడిపోయేవారే, ఈనాడు సేవకులు గడగడలాడిపోతున్నారు విశ్వాసం చూస్తే. ఎందుకు వచ్చిన పరిస్థితి? దైవ శక్తిని మనం కోల్పోయిన వారని కనబడుతున్నాం. అందుకని శోధన కొండకి ఎక్కాలా, శోధన కొండ మీద మనం జయం పొందవలసిన వారిగా కనబడుతున్నాం. అందుకని ఆ మాట మోరే అనగా కొండ, కొండ యొక్క అనుభవాలు. ఇప్పుడు 3 అయిపోయి ఇప్పుడు 4, 5వ దానికి పెడతామండి. 5వ దానికి పెడుతున్నా. ఈ కొండను గురించినటువంటి విషయము లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 12 వచ్చింది కదండి. లూకా 6:12. చూడండి, ఆ దినమని అందరూ ప్రభు ఎక్కడికి వెళ్ళాడంట, కొండకు వెళ్ళి ఏం నడిపాడంట, ఎంతసేపు రాత్రి అంతా ప్రార్థన గడిపాడు. ఇప్పుడు వరకే కొంతమంది క్రికెట్ తయారు చేసుకుంటున్నారు వర్షం, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అవునా. రాత్రి అంతా ప్రార్థన అనుభవం. రాజు భక్సింగ్ గారి ప్రారంభంలో మద్రాసులో పని ప్రారంభించే మునుపు అక్కడ ఎన్నో రకాల ఆటంకాలు ఆయనకు వచ్చినాయి. ఆటంకాలను జయించాలనుకుంటూ ఉంటే మార్గము. ఆ పల్లవరం దగ్గర ఒక కొండ ఉంది, మనం పాఠం కూడా పాడతాం, పల్లవరం కొండ అని. ఆ కొండ దగ్గరికి పొమ్మని ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు భక్సింగ్ గారికి. అప్పుడు లైట్ లేవు, లాంతార్లు పట్టుకున్నారు, పెట్రోల్ వచ్చి లైట్ తీసుకున్నారు.
కొంతమంది సహోదరులు తీసుకున్నారు, కొండ ఎక్కాడు. ఎక్కేటప్పుడు అన్ని జరులే, అన్ని తేళ్లే, అన్ని పాములే, అన్ని దాటుకుంటా కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ లైట్ వెలుగులోకి అనేకమైన జరులు, పాములు, తేళ్లు వచ్చేది. ఒక గ్రూపు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక గ్రూపు చంపుతూ ఉండేటటువంటి. చూసారా పిల్లరా, ఎలాంటి ఒక పరిస్థితి ఇక్కడ ఉందో చూడండి. రాత్రి ప్రార్థనలో ఒకరు ప్రార్థన చేస్తుంటే కొంతమంది చంపుతూ ఉన్నారు. రాత్రి అంతా ప్రార్థన. ఈనాడు సంఘాల్లో ఉందా ప్రార్థన? ఇరువైపోయినావు ప్రార్థన. వచ్చిన నుంచి టయాలు చూసుకోవాలి, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనుకోవటం. సినిమా హాల్ కూర్చుంటే మూడు గంటలు ఏమీ పర్వాలేదు. స్కూల్లో పిల్లలు ఉదయకాలం 7 నుంచి సాయంకాలం 7 దాకా వదిలిపెడతారు. ఆఫీస్లో ఉదయం 10కి పోతావు, రాత్రి 10కి వస్తావు. దేవుని మందిరానికి రావడంతోనే వాచ్లు చూసుకుంటారు. ఇప్పుడు వాచ్లు కూడా కాదు, ఫోన్లో చూసుకుంటారు టైం. రాత్రి అంతా ప్రార్థన. ప్రార్థన శక్తి బైబిల్లో చాలా గొప్పది. ప్రార్థన ద్వారానే మోషే సముద్రం లాంటి ఎర్ర సముద్రం లాంటి పాయం చేయగలిగాడు. మన జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ ప్రార్థన ద్వారా మేము పాయలు చేసుకోగలం. యెహోషువ వెళ్తూ ఉంటున్నాడు, ఎరికో గోడలు అడ్డం వచ్చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ వచ్చాడు, కూలి కింద పడిపోయినాయి. ప్రార్థన శక్తి ద్వారా మనం అనేకమైన సవాలు పెడుతున్నాం, అనేకమైన ఆటంకాలు మనకు వస్తున్నాయి. నా జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. అయితే ఏ ఆటంకానికి కూడా నేను భయపడటం లేదు. దేవుని కృపను బట్టి ప్రతి దానికి ముందుకు వెళ్ళడానికి కొరకై ప్రభు వైపు చూస్తూ ఉంటున్నా. వస్తే మనం తప్పనిసరిగా కొండ ప్రార్థన గుర్తు. నేను రక్షించబడినటువంటి కొన్ని దినాల్లో ఒంగోలు ప్రాంతంలో ఉన్నప్పుడు సంఘం కూడా నాకు తెలియదు, మందిరం కూడా తెలియదు, ఆరాధన కూడా తెలియదు. అయితే రక్షణ మాత్రం తెలుసు, మిగతా విషయాలు నాకు అంత తెలియదు. ఆదివారం వస్తే ఏం చేసేవాడిని తెలిసిన, అందరు చర్చికి పోయేవాడు. నేను బైబిల్ తీసుకొని ఒంగోలు కొండలోకి పోయేవాడిని. కొండ గుహలో కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. ఆ కొండ గుహలో వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చేవాడు. అప్పుడు దేవుడి యొక్క వాక్య ప్రత్యక్షం నాకు ఇచ్చాడు. పుస్తకాలు చదువుకొని నేర్చుకుంది కాదు, అన్ని అనుభవాలే చెప్తా ఉంటాను నేను ఎక్కువగా. ఎందుకంటే మనకు ఆ ప్రార్థన యొక్క అనుభవం చాలా లోతుగా మనం వెళితేనే అప్పుడు ప్రభు అనేది మనం తెలుసుకుంటాం. మందిరంకి వచ్చి దేని కొరకంటే ఏదో ఫంక్షన్ హాల్ కాదు ప్రియులారా. ప్రభు నీతో మాట్లాడాలా. ఈరోజు నేను వెళ్ళాను, ప్రభు నాతో మాట్లాడాడు. ఈరోజు ప్రభు నన్ను పని చేయమన్నాడు, నేను చేస్తాను. ఈరోజు ప్రభు నాకు ఆశీర్వాదిస్తాడు, నేను తీసుకుంటాను. ప్రభు నన్ను ఈ రీతిగా చేయమని చెప్పాడు, నేను చేస్తాను. అందుకొరకు మనం ఇక్కడికి రావాలి. కొండలుగా ప్రార్థన అనుభవంలోకి ఇక్కడికి వస్తూ ఉంటున్నారు. ప్రార్థన శక్తి ఇక్కడ మనకు అవసరము. రాత్రంతా ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. ఒక రోజున నేను కూడా యవన కాలంలో ఉన్నప్పుడు బైబిల్ తీసుకొని కొండకెక్కాను, ప్రార్థన చేశాను. కొండ మీద ప్రార్థన చేసుకొని కిందకి దిగుతూ వస్తున్నాను అంతే. అక్కడ చాలామంది ఇలాగా ఒక పల్లెటూరు లాంటిది ఒక స్థలము. ఆ ఏరియా మొత్తం కూడా జనాలందరూ కూడా గుంపు కూడారు. ఏంటి అందరూ గుంపు కూడారు ఇక్కడ కొండ కింద అని చెప్పేసి మెల్లిగా నేను అక్కడికి వెళితే ఒక యవనస్తురాలు, ఎలాంటి ఒక యవనస్తురాలు వాళ్ళ మధ్యలో కింద పడి కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు కింద మీద పడి కొట్టుకుంటుంది. ఏంట్రా కారణం అని అంటే కడుపులో నొప్పిని తట్టుకోలేకపోతాం. అక్కడ హాస్పిటల్ లేవు, అక్కడ డాక్టర్లు లేవు, ఎవరు మెడిసిన్ ఇచ్చేది లేదు. తల్లి ఏడుస్తున్నది, తండ్రి ఏడుస్తున్నది. అక్కడ ఎవరు ఏ సహాయం లేదు కొండ ప్రాంతంలో. అప్పుడు వాళ్ళందరూ పాపం చదువుకోలేనటువంటి వారు, పేదవాడు వాడు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు దాకా నువ్వు కొండ మీద ఏమని ప్రార్థన చేస్తున్నావు? నా శక్తి ఏమని ప్రార్థన చేస్తావు కదా, ఈ బిడ్డ కొరకైనా ప్రార్థన చేయమని చెప్పాడు. ఎవరు వస్తున్నప్పుడు చాలా చిన్నవాడిని, 20 సంవత్సరాల వయసు ఉన్నదేమో మహా ఉంటే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు, మీ దగ్గర కొంచెం కొబ్బరి నుండి తీసుకురమ్మని చెప్పారు. వాళ్ళు తీసుకొచ్చారు, కొంచెం కొబ్బరి నూనె నాకు ఇచ్చారు. అది తీసుకెళ్ళాను, ఆ బిడ్డ తల మీద పెట్టాను, ప్రార్థన చేశాను. అంతే, 5 నిమిషాల్లో నార్మల్గా అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఏంటి ఇదంతా కూడా ఎలాగ జరిగింది ఇదంతా కూడా. అప్పుడు నేను వాళ్ళందరికీ సువార్త చెప్పాను. ప్రియమైన సోదరులారా, ప్రార్థన శక్తి బలమైనటువంటి శక్తి.
దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ప్రతి ఒక్కరికి ప్రార్థన చాలా అవసరము. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడటం, ప్రార్థన అంటే నీవు దేవునితో మాట్లాడటం. కొన్ని సందర్భాల్లో నీవు దేవుని సన్నిధికి వెళ్తావు, కొన్ని సందర్భాల్లో దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ఇతనే సంగతి ఈ విషయాలు అర్థమవుతున్నాయా? ఇక్కడికి వచ్చామనం అంటే దేవుని సన్నిధికి మనకు వచ్చా. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు ఎవరి దగ్గరికి పోయినాడు? అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. ఇంకను అనే యెహోవా సన్నిధిలో ఉన్నాడనే మాట ఉంది అక్కడ. కొన్నిసార్లు దేవుని యొక్క అవసరం కొరకై మన ఇంటికి వస్తాడు, ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మనం సృష్టించాడు, ఎందుకంటే ఆయన రూపం మనకిచ్చాడు, ఎందుకంటే ఆయన యొక్క ఆయువు మనలో ఉన్నది. అందుకని ఆయన మన దగ్గరికి వస్తాడు. కొన్నిసార్లు ఆయన పని కొరకై మన సిద్ధంగా ఉండాలి అన్నారు. అందుకని ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. ప్రార్థన, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన కొండ. ఈ మోరేలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బలమైన ప్రార్థన పనులు అవసరం. ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కదిలించబడాలంటే, అనేక మంది విగ్రహారాధికులు కదిలించబడాలంటే, ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యమం చూడాలంటే, అనేక మంది నామకార్థులు మారాలి అంటే వేరేది ఏమి కాదు, ప్రార్థన చేయాలి. పౌలు శిలను బంధించేశారు, జైల్లో పడేశారు. ఏం చేస్తున్నారు మధ్యరాత్రి వాళ్ళు? ప్రార్థన చేస్తే ఏం జరిగింది అక్కడ? జైలు అంతా గడగడలాడిపోతూ వచ్చి. మనం కూడా ప్రార్థన చేస్తే అలాగే గడగడలాడిపోతారు ప్రజలు. మరో విషయం కూడా చెప్తాను మీకు ప్రార్థన గురించి, విషయం గురించి. మేము నాగపూర్లో ఉన్నప్పుడు ఇప్పుడు లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇలాగ సంఘం కట్టాను, సేవ చేస్తున్నటువంటి నాలుగులో. ఎందుకంటే తమ్ముడు చెప్పాడు, అన్న మీ అనుభవాలు కొంచెం పంచుకోండి అని అన్నాడు. అందుకని చెప్తున్నాను ఈ విషయాలు మీరు జాగ్రత్తగా అన్నాడు. ఒకనొక రోజున మేము నిద్రపోతున్న సమయంలో ఉదయాన్నే 4 గంటలకు వచ్చి ఒక యవనస్తుడు తలుపు తట్టాడు. ఏంట్రా బాబు ఈ సమయంలో వచ్చాము? అంకుల్ ఒక విషయం జరగాల. ఏంటా విషయము? వాళ్ళ అక్కగారికి దయ్యం పట్టింది. మామూలు దయ్యం కాదు, పెళ్ళైపోయింది, వేరే ఊర్లో ఉంది. భయంకరమైనటువంటి దయ్యం. 6 దినాలు ఎంత భయంకరంగా వాళ్ళని బాధించిందో. భర్తను కొట్టింది, అప్పుడున్న వాళ్ళని కొట్టింది, తెగ కొట్టింది. ఇక లాభం లేదని కార్లు వేసుకొని నాగపూర్ తీసుకొని వస్తే డ్రైవర్ని కూడా కొట్టిందంట. ఇంటికి వస్తే ఇంటిలో వచ్చిన వాళ్ళు అందరూ కొడతానే ఉందంట. 4 గంటలకు వచ్చాడు నా దగ్గర. తలుపు కొట్టాడు. అంకుల్ గారు ఇలాగ ఉన్న పరిస్థితి అన్నాడు. ఇప్పుడు నేను వచ్చి నన్ను కూడా కొడితే అప్పుడు నేను అన్నాను, సరే అయితే నేను ఆంటీ కలిసి కొంతసేపు ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తాను అని చెప్పాను. సరే అంకుల్ అని వెళ్ళారు. అంతకుముందు ఆమె దగ్గరికి వచ్చేసి ఎంతోమంది పాస్టర్లు ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తున్నారంట, అది అయిపోవటం లేదంట. అప్పుడు మేము ప్రార్థన చేసుకున్న తర్వాత అదే కాలం మరి టిఫిన్ కూడా చేయలేం. ఎందుకంటే ఇలాంటి పోవాలన్నప్పుడు ఉపవాసంతో వెళ్ళాలి ఎప్పుడు కూడా. అందుకని మరి ప్రార్థన చేసుకున్న మీద ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలోకి మేమున్న స్థలంలో నుంచి ఆ ప్రాంతంలోకి వెళ్ళాం. రోడ్డంతా జనమే, ఇటువైపు కొంతమంది, అటువైపు కొంతమంది. ఆ అమ్మాయి యవనస్తురాలు జడలేరు పోసుకుంది, ఈ చేపట్టుకున్నారు, ఆ చేపట్టుకుని పట్టుకున్నారు. 2 మగవాళ్ళు గట్టిగా ఆయన ఇదిలి చాతలాస్తుంది. చాలామంది అక్కడంతా కూడా చూస్తున్నారు. అంతకుముందే ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒక పాస్టర్ గారు పోతారు అక్కడ, లోదర చర్చికి ఒకటికి వెళ్తారు. ఆయన వచ్చినంట, పాస్టర్ గారు వచ్చేసి ప్రార్థన చేయడానికి వచ్చినంట అమ్మ దగ్గరికి. ఒక్కసారి బైబిల్ లాగి, పాస్టర్గా ఈ సంగతి అంతా నాకు తెలిసి జాగ్రత్త అని. మా పాస్టర్ అలాగే పరిగెత్తుకుంటూ పోయినాడు. ఏం చేయాలో అర్థం కాదా? సరే ఈ లోపల మన యొక్క సంఘం ఒక సహోదరుడు అక్కడ ఉన్నాడు, బాధ్యత గల సహోదరుడు, నా దగ్గర ఆత్మీయంగా పెరుగుతున్న సహోదరుడు. నాకు చెప్పకుండానే తాను వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. అమ్మాయి కొరకే తను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే, వెళ్ళి అమ్మాయి దగ్గర ప్రార్థన చేయకపోతే ఈ అబ్బాయి దగ్గర నా బైబిల్ లాగేసి నీ సేవలు రాకుండా నీవెందుకు వచ్చేవా అని. అని బాబు నా సంగతి నా సేవక సంగతి కూడా తెలుసా అని చెప్పేసి అలా పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చాను. అలాంటి సిచ్యువేషన్ ఇది జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయి, ఏంట్రా ఈ అమ్మాయి, మందిరానికి వచ్చిన అమ్మాయి, ప్రార్థన చేసుకున్న అమ్మాయి, ఏం దయ్యం పట్టడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా కూడా. అమ్మాయి పేరు మీనా.
అప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి అమ్మాయి వైపు చూశాను. మీనా అందరు తెలియజేవాలి. లోనికి వెళ్ళి ఉన్నాను అంతే, ఒకే ఒక మాట. మరి మాట్లాడకుండా లోనికి వెళ్ళి కూర్చుంది. వీరి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏం జరిగింది ఇదంతా, ఏం జరిగింది అంతా. ఒక్క మాటకి లోనికి వెళ్ళి కూర్చుంది. ఏంటి సంగతి? వీళ్ళరా ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి అది. అప్పుడు లోనికి వెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు నేను లోనికి వెళ్ళాను. అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది. ఒక మసీద్ దగ్గరికి పోతే పట్టిందంట దయ్యం. ఆ మసీద్ దయ్యం అందరిని కూడా సాగొడతానే ఉంది. ఆ తర్వాత ప్రార్థన చేస్తే ఆరోగ్యం అయిపోయింది. అమ్మాయి కొరకై మరి భోజనం అనేది మా ఉదయకాలం రొట్టె తయారు చేయించాడు. అమ్మాయికి పెట్టమని చెప్పాడు. రొట్టె అమ్మాయి తినింది. నాకు కూడా పెట్టమన్నాను. నేను కూడా రొట్టె తిన్నాను అమ్మాయితో పాటు. వాడు కూడా రాపించాడు అమ్మాయికి. సరే అమ్మా మీరు చూసుకోవడానికి నేను కాలేజీ డ్యూటీ అయిపోతుంది, నీ కాలేజీకి వెళ్ళి రావాలని చెప్పాను. చూసారా పిల్లరా, దేవుని యొక్క శక్తి. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ యొక్క బంధువులందరూ కూడా మన మందిరానికి వస్తారు. వాళ్ళ నాన్నగారు మిషన్ చర్చికి వెళ్తారు. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళని రాకుండా చేసి మన దగ్గరికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టకుండా ఆ యొక్క మరి బీరువాలన్నిటికీ తాళం వేస్తారనమాట. మన మందిరికి వచ్చి పెడితే వాళ్ళకి అన్నం కూడా పెట్టేవాడు కాదు. ఎందుకు వెళ్ళాను హెబ్రోన్కి? అది రెండోది ఏమనేవాడు తెలుసా, నన్ను అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి పోతూ ఉంటాను కదా, ఈసారి ఆ పాస్టర్ని ఇక్కడ కార్డు ఎరగొడతాను అన్నాడు నన్ను. అందుకనే ప్రభు అక్కడ తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత ఆయన కన్నీరు పెట్టుకొని నన్ను వాడేసుకొని అన్నాడు, అయ్యా ఈరోజు కాలేజీ సెలవు పెట్టాయ్యా, నన్ను క్షమించయ్యా, నేను చాలా తప్పులు చేశాను, నేను క్షమించాను. అప్పుడు ప్రభు క్షమించాడు, నేను కాదు. నన్ను కాలు పట్టి కొట్టడము ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు ఉంటాయి, ఇవన్నీ సాధారణమే. కానీ మీరు ప్రభు దగ్గర సత్యాన్ని తీసుకోండి. అప్పటి నుంచి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఈనాడు అక్కడ సంఘాన్ని నడిపిస్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, ప్రార్థన కొందరికి ఎక్కండి మీరు. అది ఆయన సేవకుడు చేసే ప్రార్థన అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఉన్నది నోరు, ప్రతి ఒక్కరికి ఆత్మ ఉన్నది. రక్షించబడ్డ వారికి, బాప్తిసం తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రార్థన నేర్చుకోండి. ప్రార్థన ప్రభుత్వం మాట్లాడుతానండి, ఎన్ని గంటలైనా మాట్లాడాలి. ఇవన్నీ నా అనుభవాలు ఎందుకు చెప్తున్నానంటే ఆ శక్తిని నేను పొందాను కాబట్టి ఏదో నిలబడి క్యాకులేసేవాడిని కాదు నేను. మన అందరికీ దేవుడు శక్తి ఇస్తాడు. ఉద్యోగాలు చేస్తున్న మనకు కూడా దేవుడు ఆ శక్తి ఇస్తాడు. అందుకనే ప్రార్థన ద్వారానే దైవజనుడు భక్సింగ్ గారు ఇంత ప్రపంచంలో ఇన్ని వేలాది సంఘాలు కట్టగలిగినారు. ప్రభువులకు పాల్పొందడానికి ప్రభువా శోధన కొండ మీద శోధన చేస్తున్నాను. నా జీవితంలో యొక్క ప్రార్థన కొండను నా యొక్క జీవితంలో ప్రార్థన మనం పరీక్షించుకున్నాం. మనలో పాల్పొందడానికి ఒకసారి మనం పరీక్షించుకున్నాం. మరొక అనుభవంలోకి వెళ్తామండి. మరొక కొండ కూడా చూద్దాము. ఈ కొండ యొక్క అనుభవం ఎలా ఉంటుందో మనం గమనిస్తాం. ఈ కొండ దగ్గరికి మనం పోయినట్లయితే చూద్దాము. లూకాసు వార్త, మత్తయి వార్త 24 అధ్యాయం. మత్తయి వార్త 24 అధ్యాయం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకుందాం. చదవండి, 3వ వచనం ఏముందో. ఎక్కడికి వచ్చినాడండి యేసుక్రీస్తు ప్రభువారు? ఒలీవ కొండ మీద కూర్చున్నాడు. శిష్యులు వచ్చారు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, వాళ్ళకి ఆయన జవాబు ఇస్తుంటున్నారు. ఆ తర్వాత శిష్యులకు దేవుడు ఏం చేస్తాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించమని ఆ శిష్యులను పంపిస్తారు. అనగా ఈ కొండ దేని తెలియజేస్తుందంటే దేవుని బిడ్డలకు ఆయన ఇచ్చే తరఫీతులు తెలియజేస్తుంది. ట్రైనింగ్ పొందాలి. ఇక్కడ పాటలు పాడటం కాదు, ఇక్కడ వాక్యం చెప్పడం కాదు, ఇక్కడ వాంఛాలు వాంచడం కాదు. ఆత్మీయ తరబీతి మనకు అవసరం. అందుకొరకే హెబ్రోన్ అనేటటువంటిది సహవాసం అనేది ఎందుకు పెట్టబడిందంటే ఆత్మీయమైనటువంటి తర్బీదు. ఆత్మీయమైనటువంటి తర్బీదు లేకపోతే మనం సంఘం కట్టలేము, మనం ఆత్మీయంగా ఎదగలేము, ఆత్మీయమైనటువంటి కార్యాలు చేయలేము.
అందుకనే ఈ యొక్క కొండ యొక్క అనుభవం ఏంటంటే భేదిస్తున్నాడు, వాడికి బోధిస్తుంటున్నాడు, వాడిని సిద్ధపరుస్తుంటున్నాడు, వాడిని పంపిస్తున్నాడు, కొండ మీద వాడికని నేర్పిస్తుంటున్నాడు. ఒకసారి ఒక ఆయన అడిగాడు నన్ను, అన్న మీరేమీ బైబిల్ ఏమి రాసుకోరు, అందరు రాసుకుంటారు పెద్ద పేపరు, మరి చిల్లర కొట్లో రాసి అయిపోయిన దాకా మమ్మల్ని పంపించుకొని ఉంటారన్నా, మరి మీరు ఇలాగ చెప్తా ఉంటుంది, మీరు ఏ బైబిల్ కాలేజీలో చదివారా అన్నా అన్నాను. అప్పుడు నేను చెప్పాను, యేసు ప్రభు పాదాల దగ్గర. అది ఎక్కడ అని అప్పుడు చెప్పాను నా సాక్షి. నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు ఎంకామ్ పాస్ అయిపోయినాను. ఇంటికి రావాలా, నాకు పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, 4 గ్రామ పెద్ద, ఎంతో మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చాను. నేను తిరిగి అక్కడికి వెళ్ళాలా, ఏమేమో చేసుకోవాలని నాకు ఆలోచన ఉంటే ప్రభు అన్నాడు, ఈ నాగ్పూర్ పట్టణంలో నా కొరకు సేవ చేయాలన్నారు. నాగ్పూర్ RSS హెడ్ క్వార్టర్స్ అంటే మోదీ గారి హెడ్ క్వార్టర్స్. ఆ స్థలంలో సేవ చేయడమా, భాష కానీ భాష, ప్రాంతం కానీ ప్రాంతం, ప్రజలు కానీ ప్రజలు. నమ్మండి ప్రియులారా, ప్రభు నన్ను ఎలాంటి యొక్క పరిస్థితులు తీసుకెళ్ళాలంటే, బస్ స్టాండే నా యొక్క స్లీపింగ్ ప్లేస్, నిద్రపోయే స్థలం, రైల్వే స్టేషనే నా యొక్క స్థలాలు, పడుకున్న స్థలాలు, పార్కులే నా యొక్క స్థలాలు, ఎవరైనా సరే ఏదైనా ఇంటి ముందు వరండే నా యొక్క స్థలాలు. అంత కఠినమైనటువంటి ట్రైనింగ్లో తీసుకెళ్ళి ఈ బైబిల్ నడిపిస్తూ వచ్చాడు. ఈ బైబిల్ తెచ్చుకున్నానంత ట్రైనింగ్లో అనేకులను మరి సమకూర్చేవాడిని. స్కూల్లో నిండిపోయింది హాల్ అంతా కూడా. ఆర్మీ నుంచి, నేవీ నుంచి, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఎంతోమంది వస్తూ ఉండేవారు, గొప్ప గొప్ప వచ్చేవారు, హాయిగా వినేవారు. వెళ్ళిపోతున్నారు కానీ బ్రదర్ ఏమైనా తిండి తింటున్నానని అడిగినవాడు. తిండి కాలప్పుడు నాకు యవనస్తుని, ఉద్యోగం లేదు, నాకు సేవ అయితే చేస్తున్నాను, ఒక్కడు కూడా ఏం అడగటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడో నుంచి వచ్చాడు, 4 నెలలకి జీతం బాగా వస్తూ ఉంటుంది, బాగా తిని అరుస్తున్నాడు అనుకున్నారంట. ఎవరు పట్టించుకోవాలా? ఒక రోజున నేనే ప్రతి మందిరానికి నేనే వెళతాను, చిమ్ముతాను, చాపలేస్తాను. ఆ తర్వాత అనేకులతో ఏం చేస్తాను తెలిసిన, మరి భాష రాదు అక్కడ, 3 భాషల్లో చెప్పాలి. హిందీలో చెప్పాలా, తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా. అనేక రకాల ప్రజలు వస్తారు వాళ్ళకి. మరి ఇలాంటివన్నీ చెప్పినప్పుడు నేను తలిసిపోతాను. అయిపోయిన తర్వాత హోటల్ ఉండేది కాదు, భోంచేస్తాను. ఆకలి తట్టుకోలేదు. ఒక రోజున ఆ రోజు దేవుడి మీద నేను లగాలు వేసుకున్నాను. నేను వెళ్ళను మందిరం ఈరోజు, నీ సేవ నేను చేయను కాదు. నన్ను సేవ చేయమంటావు, నా ఆకలి ఏంటి? నాకు తల్లి ఉన్నారా, తండ్రి ఉన్నారా, ఎవరున్నారు నాకు ఇక్కడ? నేను వెళ్ళని సేవ చేయను. నేను చాలా బాధపడుతున్నా. అప్పుడు ప్రభు ఇదే కొండ యొక్క అనుభవం చెప్పాడు. ఆయన కొండ మీద ఉన్నప్పుడు కొన్ని వేల మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన, మీ దగ్గర ఏమున్నది అని అన్నారు. ఏమున్నదంట? 5 రొట్టెలు. అయితే దానిని ఆశీర్వదించి విరిచి ఇచ్చినప్పుడు అనేకుల హృదయాలు, అనేకుల కడుపులు ఆకలి తీరి. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది? హాల్లోకి వచ్చారు ఇలాంటి పెద్దవారందరూ కూడా. వాళ్ళే చిమ్ముకున్నారు, వాళ్ళే చాపలు వేసుకుంటున్నారు. ఇంకా బ్రదర్ రాలేదని నా కొరకు ఎదురు చూస్తున్నారు. నేనైతే ప్రభుతో వాదాలు పెట్టుకున్నాను ఇంట్లో. నేను వెళ్ళనని కూర్చున్నాను. వాళ్ళందరూ పాటలు కూడా పాడుతున్నాడు. కానీ వాకి చెప్పాలంటే సామాన్య సంగతి కాదే. ఎదురు చూస్తుంటున్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో నా చేతులతో నేను ఎత్తుకున్నాను. ఎన్నోసార్లు నీ మేడ అపాయాలు వచ్చినాయి, వాటన్నిటిలో తప్పించాను. నేను విరుస్తున్నాను. ఇప్పుడు నేను రొట్టెను విరవకపోతే అనేకులు హృదయాలు ఎలాగో తృప్తాకపోతాయి. అదే రొట్టె అక్కడ ఉందో మన మధ్యలో. ప్రతి ఒక్క జీవితం కూడా విరవబడుతుందని గుర్తించుకోనండి. శ్రమలు, బాధలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులైనటువంటి వాటితో ప్రభావం విరుస్తూ ఉంటాడు. ఆ విరవబడిన సందర్భంలో మనం చాలా బాధపడుతూ ఉంటాం. అది హెబ్రోను సంఘానికి ఇచ్చిన గొప్ప దర్శనం. అది మిగతా వాళ్ళందరూ కూడా
మా అబ్బాయి అమెరికాలో ఉండాలా, మా అమ్మాయి అమెరికాలో ఉండాలా, ఇక్కడ వాళ్ళు ఉండాలా, మేము ఇంత ఉన్నత ఉండాలని అయ్యి కోరుకుంటారు. కానీ సంఘాలు, మన సంఘం కోరుకునేది ఏంటంటే మేము మీ కొరకై విరవబడతాము ప్రభువ, మేము మీ కొరకై నలగొట్టబడతాము ప్రభువ, మేము మీ కొరకై ఎంతైనా సరే త్యాగం చేస్తామని యొక్క దర్శనం మనం రావాలి. అందుకని ప్రియమైన సోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ యొక్క విషయం నాతో మాట్లాడుతూ అందుకే నిన్ను విడుస్తున్నాను. వెళ్ళు నీవు. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నీటితో ఇదే వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కదిలిపోయినారు. బ్రదర్ మమ్మల్ని క్షమించండి, మేము ఇట్లా అనుకోలేదు. అప్పుడు నేను లెక్చరర్ని కాదు, అప్పుడు ఉద్యోగం లేదు నాకు, అప్పుడు ఏమి లేనటువంటి పరిస్థితి నాకు. అప్పుడు దేవుడు నన్ను పరీక్షించకపోయాడు. ఆ సమయంలో ప్రభువే కానీ నాతో మాట్లాడకపోతే నేను వచ్చేవాడిని కాదు. వాళ్ళ సంఘం నా ద్వారా ప్రారంభించబడింది, అన్నీ నా ద్వారానే జరిగినాయి. కానీ నా యొక్క కష్టాలకు నేను ఓర్చుకోలేకపోయాను. నేను మందిరానికి రాదలుచుకోలేదు, నేను వాక్యం చెప్పదలుచుకోలేదు. కానీ ప్రభు నన్ను పంపించాను. అన్నప్పుడు సంఘం అంతా కూడా కదిలిపోయింది. అప్పుడు అన్నారు, మీరు ఎప్పుడో నుంచి పంపించబడ్డారేమో, ఎప్పుడో నుంచి సంఘాల జీవితం మీకు వస్తుంది అనుకున్నాను ప్రభు. ఎందుకంటే భక్సింగ్ గారు 3 విషయాలు చెప్పాడు. ఏ సంఘంలో చేరకూడదు, మన అవసరత ఎవరికి చెప్పుకోకూడదు, ప్రభు వైపు చూడాలి. ఈనాటి వరకు కూడా ప్రియులారా, దాదాపుగా నేను 20 సంవత్సరాల కిందట నా లెక్చరర్షిప్ రాజీనామా చేసి వచ్చాను. 3 బిడ్డలను తీసుకొని వచ్చాను గుంటూరుకి. నేటి వరకు చేయించాపి ఎవరిని నేను ఇవ్వాలి. ఏ సమయంలో ఏది కావాలో దేవుడు అనేకులను ప్రేరేపిస్తాడు. వాళ్ళే వచ్చారు, మా ప్రతి అవసరత తెలుస్తూ వచ్చారు. దేవుడు ఉన్నతంగా బిడ్డలను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఇదంతటికీ కారణం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన జీవితంలో ప్రార్థన ద్వారా మన సమస్తము సంపాదించుకుంటాం. మన యొక్క ఆకలి ఆ కొండ మీద తీర్చబడిన రీతిగా ఆ కొండల నుండి మనకి ఎట్లాగైతే ఆకలి మనకు వస్తూ వచ్చినదో మన ఆకలి అంతా కూడా తీర్చబడినట్టు. అందుకనే ప్రభువులో ప్రవేశించడం ప్రభువ ప్రార్థన అనుకున్నాను. వాక్య అనుభవం చూస్తూ వచ్చాను, శోధన కొండను చూస్తూ వచ్చాను.